హలో అండి రాహుల్ గారు. సంక్రాంతి వేళ ఓకే, అందరూ పండుగ వాతావరణంలో ఉన్నారు అండ్ సంక్రాంతికి వస్తున్నామంటూ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు వెంకీ మామ గారు. ఈ సందర్భంలో వెంకటేష్ గారు రానా గారికి సంబంధించి ఒక కేసు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అసలు ఏం జరిగింది ఆ డెక్కన్ కిచెన్కి సంబంధించి? గతంలో ఈ వివాదం గురించి అందరికీ తెలిసిందేనండి. ఒక ఎమ్మెల్యే కొనుగోలు చేసిన స్థలంలో వెంకటేష్ గారి స్థలం అది నందకుమార్ అనే ఒక బాధితుడు అంశం డెక్కన్ కిచెన్ అనేది పెట్టుకున్నారు. ఓకే, ఆ స్థల వివాదంలో దగ్గుబాటి గారి కుటుంబం, మన వెంకటేష్ గారి కుటుంబంకి సురేష్ బాబు గారు, వెంకటేష్ బాబు గారు, రానా బాబు అండ్ ఆయన తమ్ముడు కొడుకు, రెండో కొడుకు, వీళ్ళ నలుగురికి ఒక వివాదం అయింది ఆ స్థల విషయంలో. 2022లో నందకుమార్ అనే అతను సిటీ సివిల్ కోర్ట్ని ఆశ్రయించారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే జిహెచ్ఎంసీ సిబ్బంది దానికి వీళ్ళు చూపించిన కారణాలకి బౌన్సర్లను పెట్టి పాక్షికంగా కూల్చివేసింది. ఇప్పుడు ఆ స్థలాన్ని వీళ్ళు అమ్మేశారా, అమ్మలేదా? అది ఇంకా అది ఎమ్మెల్యే సంబంధించింది. ఎమ్మెల్యేకి వీళ్ళు అమ్మారు. ఆ అంశంలో ఈయన ఉన్నాడు నందకుమార్ అనే అతను. ఓకే ఓకే, ఇప్పుడు చాలా మందికి ఇది ఏం గొడవ అర్థం కావట్లేదు. వెంకటేష్ గారిది స్థలం. ఓకే, నెక్స్ట్ అది స్థలం ఎవరు కొనుక్కున్నారు? ఎమ్మెల్యే గారు కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత అది ఎక్కడ ఉంటుంది అంటే ఫిలిం నగర్ లో వెంకటేష్ గారి ఇంటి దగ్గరే ఉంటుంది ఆ డెక్కన్ కిచెన్ అనేది. ఓకే తెలుసు. ఓకే, సో ఈయన కొనుక్కున్నప్పుడు ఈ నందకుమార్ అనే అతను మధ్యలో డెక్కన్ కిచెన్ ది పెట్టుకున్నాడు. కానీ అది వివాదమైంది. ఎందుకు? భూ కారణాల పరంగా. ఎందుకంటే వెంకటేష్ గారు వాళ్ళ ఫ్యామిలీ సరిగ్గా అమ్మలేదో, ఎమ్మెల్యే ఇంకేమైనా దాన్ని కబ్జా చేసుకున్నాడు అనే వివాదం అయ్యింది. అది ఎప్పుడు జరిగింది? 2022కు ముందు, అంటే కరోనా తర్వాత. సో 2022లో ఈయన డెక్కన్ కిచెన్ కట్టుకున్నాక వాళ్ళకి వీళ్ళకి వివాదం జరిగింది. ఇది కబ్జా చేసే స్థలం నువ్వు ఎట్లా కడతావు అని మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత అయ్యో నా హోటల్ అన్యాయం అయిపోతుంది అని చెప్పి వెళ్ళి సిటీ సివిల్ కోర్టులో కేసు వేశాడు. కేసు వేసాక సివిల్ కోర్టు ఏం చేసింది? ఆ వాదనలన్నీ వినిందా, లేకపోతే గవర్నమెంట్ అప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నింది కాబట్టి వెళ్ళి డబ్బులు ఇచ్చేమైనా మాఫ్ చేసుకున్నారో మనకు తెలియదు. కానీ జిహెచ్ఎంసీ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చింది కోర్టు. ఏమని? అది అక్కడ ఎటువంటి హోటల్స్ ఎటువంటిది ఏది జరగకూడదు, పాక్షికంగా దాన్ని స్టాప్ చేయాలి అని బౌన్సర్లతో తీసుకుని వెళ్ళి సగం వరకు కూల్చారు దాన్ని. తర్వాత ఈయన ఏం చేశాడు? వెళ్ళి హైకోర్టులో స్టే పెట్టుకున్నాడు. పెట్టుకుంటే హైకోర్టు ఏం చేసింది? 2024 జనవరిలో హైకోర్టు ఇది యథాతథంగా సాగించుకోవచ్చు అని చెప్పింది. కొనసాగించుకోవచ్చు, అసలు వెంకటేష్ గారికి దీనికి సంబంధం లేదు, అవి వాళ్ళు చూసుకుంటారు, నువ్వు హ్యాపీగా చేసుకోవచ్చు అని చేసింది. అక్కడ మళ్ళీ ఎటువంటివి ఇలాంటి చర్యలు తీసుకోవడానికి లేదు అని కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు బాధ్యత వహించాలి అని. వీళ్ళు హైకోర్టు ఆదేశాలు ఉన్నా కూడా నిన్న వెళ్ళి కూల్చేశారు డెక్కన్ కిచెన్ని. అది డైరెక్ట్గా వీళ్ళు వెళ్ళి కూల్చారా, లేకపోతే ఆ ఎమ్మెల్యే మనుషులు వచ్చి కూల్చారా అనేది చూద్దాం. కానీ వీళ్ళు వెళ్ళి మళ్ళీ కేసేశారు. కేసు వేయంగానే మన నాంపల్లి కోర్టు వాదోపవాదాలన్నీ విన్న తర్వాత, మొన్న ఫ్రైడే వాదోపవాదాలన్నీ విన్న తర్వాత కేసు నమోదు చేయమనింది. సో నిన్న వాళ్ళ మీద ఏ సెక్షన్ల మీద నమోదు చేశారంటే నేను రాసుకున్నానండి. వెంకటేష్ గారి మీద, దగ్గుబాటి రానా గారి మీద, సురేష్ బాబు గారి మీద, దగ్గుబాటి అభిరామ్పై 448, 452, 458, 120B. అంటే దౌర్జన్యంగా కోర్టు ఆదేశాలను ధిక్కరించి మీరు దీనికి పాల్పడ్డారు అని కేసు నమోదు చేసింది. నిన్న వాళ్ళకి సమన్స్ ఇచ్చింది, మీరు ఈ పలానా డేట్కి రావాలి, ఈ వివరణ ఇవ్వాలి అని చెప్పి. సో ఇందులో వెంకటేష్ గారి వాళ్ళ ఫ్యామిలీ మీద ఎప్పుడు కాంట్రవర్సీస్ రాలేదండి. ఎప్పుడో ఒక్కసారి ఎవడో చేసిన పనికి వీళ్ళు ఆ వివాదంలో ఇరుక్కున్నారు. కానీ పండగ వేళ ఇలాంటి న్యూస్ ఫ్యాన్స్కి కొంచెం కలవర పెడుతుంది. అదేంటి దగ్గుబాటి వెంకటేష్ గారి ఫ్యామిలీ, రామానాయుడు గారి ఫ్యామిలీ అంటే నీతికి నిజాయితీకి పెట్టిన పేరు ఉంటుంది, ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే అభిరామ్ మీద శ్రీరెడ్డి గారు అప్పుడు చేసిన వ్యాఖ్యలకు కూడా వాళ్ళు ఎప్పుడు స్పందించాల. అబ్బాయికి పెళ్లి చేసేసారు, అబ్బాయి ఇప్పుడు హ్యాపీగా, పాప అంతా హ్యాపీగానే ఉంది. కానీ ఇటువంటి భూమి వివాదాలు మనకు చాలా చూస్తున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ చాలా మంచి డెసిషన్ తీసుకుందనమాట. ఇలాంటివి ఉండకూడదు, రోడ్లపైన రోడ్డుకి అడ్డదిడ్డంగా కట్టేస్తున్నారు, ఇవన్నీ తీసేయండి అని చెప్పి. సో ఆ వివాదంలో వెంకటేష్, మొన్న నాగార్జున గారు ఇరుక్కున్నారు హైడ్రా, ఇప్పుడు మళ్ళీ వెంకటేష్ గారు ఇరుక్కున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అని చాలా మంది అంటారండి. లేదు, వాళ్ళు కూడా నార్మల్ ప్రజలే.
అవును. వాళ్ళు కూడా ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించుకొని కొనుక్కున్న ల్యాండ్లు అవి. కానీ కోర్టు ఒకసారి ఒక ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత అది ధిక్కరించే టైపు వెంకటేష్ గారు కానీ లేకపోతే సురేష్ గారు కానీ కాదే అదే అదే ఆ ఇప్పుడు నా నైజం point మనం అదే. చూస్తుండే నా పాయింట్ అదే, వెనకాలండి వాళ్ళు ఎవరైనా ఇలా ఇరికించారా అని వాళ్ళ లాయర్స్ ఇప్పటి వరకైతే వాళ్ళ లాయర్ స్టేట్మెంట్ వినలేదు. కేసు అయితే నమోదైంది, సమ్మన్స్ అయితే ఇచ్చారని మాత్రం తెలుసు. బట్ ద థింగ్ ఈజ్ లైక్ హైకోర్టు ఆదేశాలు ఉన్నా కూడా అని మాట్లాడుతున్నారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా కూడా వీళ్ళు చేశారా, వేరే వాళ్ళు చేయించి వీళ్ళు పేర్లు చెప్తున్నారా అనేది. కానీ నాంపల్లి కోర్టులో అంత ఈజీగా కేసు నమోదు చేయండి, కోర్టుకు ఆశ్రయిస్తే కోర్టు వాళ్ళు అంత ఈజీగా కేసు చేయండి అని కూడా అన్నారు కదా. వాళ్ళు కూడా రెండు పార్టీస్ ఆర్గ్యుమెంట్స్ వింటారు, విన్న తర్వాతనే ఇంత డెసిషన్కి వస్తారు. సో వీళ్ళ తప్పు ఉందేమో, ఉండకుండా అయితే ఉండదు కదా. అదే అంటున్నా, ఇప్పుడు కోర్టు వరకు వెళ్ళాము అని అంటే ఇప్పుడు వెంకటేష్ గారు మాటల్లో కావచ్చు లేకపోతే ఆయన చేతల్లో కావచ్చు చాలా కూల్గా కామ్గా ఒక వివాదరహితంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మందికి రకరకాల రూమర్స్, బ్యాడ్ రూమర్స్ వస్తాయి కానీ వెంకటేష్ గారికి సంబంధించి అసలు ఆ లేవు. ఫ్యామిలీలో అభిరామ్ గురించి అప్పుడు తిట్టుకున్నారేమో కానీ తర్వాత వీళ్ళకి అసలు ఎప్పుడు రాలేదు, వీళ్ళ ముగ్గురికి రాలేదు. రానా గారు కానీ సురేష్ బాబు సాధారణంగా గారు అది. మనం తెర మీద కనిపించినప్పుడు వాళ్ళతో క్లోజ్ గా ఉన్నారు, వీళ్ళతో క్లోజ్ గా ఉన్నారు అంటే అనుండొచ్చేమో కానీ అంత పెద్ద పెద్ద న్యూస్ అయితే మనం కానీ ఇప్పుడు ఇందులో నిజం ఉందే అని అనిపించేలాగా ఉంది. ఎందుకంటే కోర్టు స్టేట్మెంట్ ఇచ్చిందంటే మనం ఏం చేయలేం కదా దానికి. ఎందుకంటే ఎవడో వచ్చేదో మాట్లాడాడంటే మనం మాట్లాడచ్చు దాని గురించి. కానీ వీళ్ళు ఏం స్పందిస్తారు, ఎందుకంటే ఇది మనం పర్సనల్గా తీసుకొని ఆయన సినిమాకి ఎఫెక్ట్ అవుతుందా లేకపోతే ఫ్యాన్సీ కలవరపడతారని లేదు, అది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ, వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. బట్ ఇప్పుడు తెర మీద ఉండే నటుడు కదా సెలబ్రిటీ, అవును. సో ఆయన ఈ ఫస్ట్ టైం ఇలాంటి భూ వివాదంలో ఇరుక్కోవడం అనేది చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది అనమాట. ఆయన ఏంటి మొన్న బాగా ఎంజాయ్ చేశారు, మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాటలు పాడి మ్యూజికల్ నైట్ లో అసలు ఎట్లా చిన్నపిల్లలాగా గెంతులు వేసుకుంటూ డాన్స్లు వేసాడు. చాలా టీవీ షోస్ కూడా వచ్చారు ఆయన. నెక్స్ట్ సడన్ గా పొద్దున్న చూసేసరికి న్యూస్ నిన్న సాయంత్రమే ఇది అయ్యింది అని 7:30, 8 o'clockకి కేసు నమోదు చేశారు, సమ్మన్స్ ఇచ్చారు అని చెప్పారు. బట్ ఐ హోప్ దీంట్లో వాళ్ళ తప్పేమీ లేకుండా క్లీన్ చిట్తో బయటకు వస్తారని అనుకుంటున్నాం. అంటే చూడాలి మరి ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.